తాజాంశం చూస్తున్నాం. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరు వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. బస్సులోని 47 మంది ప్రయాణికులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. పరిస్థితిని కలెక్టర్కు ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ వివరించారు. హెలికాప్టర్ సహాయంతో ప్రయాణికులను తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరు వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. ఆ దృశ్యాలు చూస్తున్నాం మనం. బస్సులోని 47 మంది ప్రయాణికులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. పరిస్థితిని కలెక్టర్కు ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ వివరించారు. హెలికాప్టర్ సహాయంతో ప్రయాణికులను తీసుకువచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరు వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. బస్సులోని 47 మంది ప్రయాణికులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. పరిస్థితిని కలెక్టర్కు ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ వివరించారు. హెలికాప్టర్ సహాయంతో ప్రయాణికులను తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరు వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. బస్సులోని 47 మంది ప్రయాణికులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. పరిస్థితిని ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ కలెక్టర్కు వివరించారు. హెలికాప్టర్ సహాయంతో ప్రయాణికులను రక్షించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యారావు అడిగి తెలుసుకుందాం. సూర్యారావు, చెప్పండి, ప్రస్తుతం బస్సులోని 47 మందిని కాపాడగలిగారా? జిల్లాని మొత్తం ప్రయత్నాలు సాగుతున్నాయి. మొత్తం పోలీసులు, స్థానికులు మొత్తం అందరూ రంగంలో దిగి ఈ భాగ నుంచి బస్సు దాదాపుగా అందరూ ప్రయాణికులను రక్షించినట్టు ఇప్పుడు మొత్తం పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రూప్ సాయంతో మొత్తం వీళ్ళందరినీ తీసుకొచ్చేందుకు ఒక్కొక్కరిని తీసుకొస్తున్నారు. దాదాపుగా ఈ ప్రక్రియ అంతా పూర్తయింది. ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరిగే అవకాశం లేదు. మరోవైపు ఈ అచ్చంపేట, క్రోసూరు మండలాల్లో బసవయ్య వాగు, ఎద్దువాగు ఇవన్నీ కూడా పొర్లి ప్రవహిస్తున్నాయి. గ్రామం నుంచి ఇంకో గ్రామానికి కనీసం నడిచి వెళ్లేందుకు కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఈ హెలికాప్టర్ ద్వారా గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. సత్తెనపల్లి మండలం గోరెంట్ల దగ్గర అబ్రహం అనే యువకుడు గల్లంతయ్యాడు. ఆయన ఆచూకీ కోసం, అలాగే అక్కడ ఎద్దువాగులో చిక్కుకున్న 2-3 కోసం కూడా గాలింపు చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. హెలికాప్టర్ ద్వారా, ప్రత్యేక పరీక్షల ద్వారా వాళ్ళని రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే బస్సు నుంచి ప్రయాణికులను క్షేమంగా చేర్చారని మనకి ప్రస్తుతం తాజా సమాచారం బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం కొమ్మలపాటి శ్రీధర్ ఎమ్మెల్యే జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించారు. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సహాయక కార్యక్రమాలని ముమ్మరం చేశారు. ధన్యవాదాలు సూర్యరావు. బస్సు